అందరికీ నమస్కారం. జగన్‌పై భారీ స్కెచ్. తీవ్ర టెన్షన్‌లో నాయకులు. ఈ విషయాలను తెలుసుకుందుకు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసేలా అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ కేవలం వైసీపీ నేత జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు దాడి చేస్తే వెళ్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఘటన దగ్గరికి ఇటీవలే వెళ్లారు. వెళ్లి అక్కడ మాజీ ఎంపీపీ ఇప్పుడు అరెస్ట్ అయిన సుదర్శన్ రెడ్డికి ఎంపీడీఓ జవహర్ బాబు రూమ్ తాళాలు ఇవ్వలేదన్నటువంటి కారణంగా దాడి చేయడం జరిగిందట. అయితే ఈ విషయంపై పవన్ వెళ్లి ఇది వైసీపీ పార్టీ అరాచకం అనే పాయింట్‌ని రైజ్ చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విషయాన్ని రైజ్ చేయబోతున్నారు. మరి వైసీపీ పార్టీని 4 చోట్ల నలుగురిని కొట్టారని సాక్షి ఛానల్‌లోనే ప్రసారమైంది. మరి అక్కడికి జగన్ వెళ్ళాలి కదా! అలా జరిగిన ప్రతి చోటకి వెళ్ళాలి కదా! ఇప్పుడు వందల చోట్ల జరుగుతూనే ఉంది. జరిగిన ప్రతి చోటకి వెళితేనే కదా పబ్లిక్‌కి తెలిసేది. వైసీపీ వాళ్ళు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ చేశారంటే చాలు పవన్ కళ్యాణ్ పరిగెత్తుకుంటూ వెళ్తారు. లేకపోతే ఏదో ఒకటి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళని అరాచక శక్తులంటూ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వైసీపీ వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, లేకపోతే జనసేన వాళ్ళు కొట్టారో ఆ విషయాన్ని మాట్లాడాల్సి ఉంటుంది. కింద స్థాయి నేతలు, మంత్రులు మాట్లాడితే ఎలాంటి ఫలితం వచ్చిందో 2024 చూశారు. జగన్ మళ్ళీ తిరగాల్సిందే. అయితే జగన్ ఇప్పుడు ఎన్నికల కాదు కదా అని ఆలోచిస్తున్నారా? లేకపోతే ఏంటన్న విషయం తెలియాల్సి ఉంది. ముఖ్యంగా కార్యకర్తలకు రోడ్డెక్కాలి అంటే ఎలాగా? మన జోలికి వస్తే అన్న మన వెంటనే వస్తారనే విధంగా ఉండాలి. అది కార్యకర్తల్లో కలగపోతే ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. మరి ఈ విషయం పైన అటు జగన్మోహన్ రెడ్డి రూట్ మారుస్తారా? లేకపోతే ఏంటనేది చూడాల్సి ఉంది. ఈ విధంగా అయితే పవన్ కళ్యాణ్ పెద్ద స్కెచ్ ఏసాడు జగన్ మీద. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.